పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. త్వరలో నింగిలో మరో అద్భుతం తారసపడనుంది. ఇది ఖగోళ శాస్త్ర ఔత్సాహకులకు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ను అందించబోతోంది. అదే ఆగస్టు నెలలో వచ్చే సంపూర్ణ సూర్యగ్రహణం. ఇది ఈ దశాబ్దంలోనే అతిపెద్ద సూర్యగ్రహణం. ఇలాంటి సూర్యగ్రహణం 1991లో జరిగింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు సంభవించనుంది. ఈ గ్రహణం రోజున పగలు చీకటిని కమ్ముకొని రాత్రిగా మారుతుంది. అది కూడా చాలా ఎక్కువసేపు భూమి ఈ చీకట్లోనే ఉండనుంది. కానీ ఈ గ్రహణం రాబోయే ఆగస్టులో సంభవించట్లేదు. ఇది మరో 2 ఏళ్ల తర్వాత కనిపిస్తుంది. అంటే ఆగస్టు 2, 2027న ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కావడంతో దీనిపై ఇప్పటికే నెట్టింట చర్చలు స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే వీటికి ఖగోళ దృక్కోణంలో మాత్రమే కాక సనాతన ధర్మంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సమయంలో గ్రహణ ప్రభావం తమపై పడకుండా ఉండేందుకు ప్రజలు గ్రహణ దోష నివారణ నియమాలు చేపడతారు. ఇంతకీ ఈ సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం. భూమి సూర్యుడి కక్షలోకి చంద్రుడు వచ్చి సూర్యుడిని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పేస్తాడు. ఆ సమయంలో సూర్యుడు కనిపించకపోవడంతో భూమిపై సూర్యకాంతి తగ్గిపోతుంది. ఇది అమావాస్య రోజుల్లో కూడా జరుగుతుంది. కానీ ప్రతి అమావాస్యకు గ్రహణాలు ఏర్పడవు. మనలో చాలా మందికి సంపూర్ణ సూర్యగ్రహణం అంటే ఏంటో కూడా తెలియదు. సంపూర్ణ సూర్యగ్రహణం అనేది చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేసే అరుదైన ఖగోళ దృశ్యం. ఆ సమయంలో సూర్యుడు పూర్తిగా కనిపించకుండా కనుమరుగవుతాడు. ఆ సమయంలో సూర్యకాంతి భూమిపై పడకపోవడంతో పగలు కూడా చీకటిగా మారుతుంది. పాక్షిక సూర్యగ్రహణం అంటే ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కంటే భిన్నంగా ఉంటుంది. దీంట్లో చంద్రుడు సూర్యుడి కాంతిని పాక్షికంగా అడ్డుకొని సూర్యునిలో కొంత భాగాన్ని మాత్రమే కనిపించేలా చేస్తాడు. ఈ సమయంలో సూర్యుడు నెలవంక ఆకారంలో కనిపిస్తాడు. దీన్ని పాక్షిక సూర్యగ్రహణంగా కూడా పిలుస్తారు. భారతదేశంలోని ప్రజలు ఈ సంపూర్ణ సూర్యగ్రహాన్ని చూడలేరు. ఎందుకంటే భారతదేశం సంపూర్ణ సూర్యగ్రహణం వెలుపల ఉంటుంది. కానీ ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్కతా వంటి దేశంలోని కొన్ని నగరాల్లో పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఇక్కడి ప్రజలు సాయంత్రం 4:30 దాటిన తర్వాత సూర్యాస్తమయానికి మధ్య కాలంలో దీన్ని చూడగలరు. ఈ ఖగోళ దృశ్యాన్ని చూసేందుకు ఎక్లిప్స్ గ్లాసెస్ అవసరం. మరోవైపు ఈ గ్రహణ సమయంలో ఇస్రో, విజ్ఞాన్ ప్రసార్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రజా వీక్షణలు ప్రత్యక్ష ప్రసారాలను నిర్వహించాలని ప్రజలు భావిస్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.